హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన జ్యోతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలో మీకు టమాటా ఎగ్ కర్రీ ఎట్లా అంటానో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నా. ఇలా కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం ముందే ఎగ్స్కి కొంచెం లోపల దాకా పోతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఓకేనా? నేను కర్రీ ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో కర్రీలోకి అయితే ఇన్ని టమాటాలు 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. టమాటా కర్రీ కాబట్టి, అంటే ఎగ్ టమాటా కర్రీ కాబట్టి టమాటాలనే ఎక్కువ పడతాయి. ఇంకా 3 ఉల్లిగడ్డలు, కొన్ని టమాటాలు అయితే తీసుకున్నా. ఇవి ఇప్పుడు కడిగి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇట్లా కడిగి వేసుకోవాలి చిన్న చిన్నగా. ఈ ముక్కలు తీసుకొని కడిగి వేసుకోవాలి. అంటే నేను కాదు, ఇట్లనే పెడతా. చూడండి, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా, ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, గుడ్లు అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నా. అయితే ఇంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా. ఇంకా అల్లం గింతంత చిన్న ముక్క ప్లస్ ఎల్లిపాయలు, ఇవి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఓకేనా? ఏవైనా నీసు కూరల్లో ఖచ్చితంగా అల్లం వెల్లిపాయ ఉండాలి కదండి. అదే ఇట్లా ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఒకటేసారి అల్లం పేస్టు, అల్లము ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని పెట్టుకుంటారు, ఇంకా అది నెలంతా వాడతారు. ఒకప్పుడు నేను కూడా అట్లనే వాడేదాన్ని, కానీ ఈ మధ్య ఇట్లనే ఎప్పటికప్పుడు వేసుకుంటాను. ఇంకా ఈ మాత్రం దంచుకోవాలి, ఇట్లా సరిపోతుంది. ఫ్రెష్గా ఉంది కదా, మంచి వాసన కూడా వస్తుంది కూరలు వేసుకుంటే. మీరు కూడా ఇట్లనే ట్రై చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కర్రీ నూనె అయితే వేడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఇలా ఒక 2 స్పూన్ల ఉప్పు. ఆల్రెడీ నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకోగానే వేసుకున్నాను కదా. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది దంచుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇది ఫ్రెష్ది కాబట్టి వేగేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే కొంచెం పసుపు, కారం, ఇంకా మన కూరకి ఎంత సరిపోతుందో అంత కారం. ఎప్పుడైనా కానీ కొంచెం నీసు కూరలకు ఎప్పుడైనా కారం ఎక్కువనే పడుతుందండి. కొంత కారం వేసిందని అనుకోకూడదు. మళ్ళీ మేము కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువనే వేస్తా కారం, నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. మెత్త ఉడికిన తర్వాత లాస్ట్కి కోడిగుడ్లు వేసుకుందాం. ఇదైతే ఇప్పుడు మూత పెట్టుకుందాం.
ఓకే, కూర అయితే మంచిగా ఉడికింది, టమాటాలు అయితే ఉడికినాయి. అయితే డైరెక్ట్ ఇంట్లోనే కోడిగుడ్లు వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మాత్రం కొన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే నీళ్ళు పోసుకుంటా కొన్ని. కొంచెం మరిగినాక ఎగ్స్ వేసుకుందాం, ఓకేనా. ఇంకా మంచిగా మరిగిందండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉంచాలి, ఎందుకంటే ఈ పులుపు, ఉప్పు, కారం అంతా మంచిగా ఎగ్స్కి పడితేనే మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే ఎగ్స్ సప్ప ఉంటాయి. ఓకేనా, మంచిగా ఉన్నాయా కూర అయితే. ఓకే అండి, కూర అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకును కొంచెం గరం మసాలా వేసుకుంటే ఖతం. ఇంతంత మసాలా వేస్తాను. అంటే చాలా ఈజీ ఉంది కదా. ఇక్కడైతే బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నా. ఇంకా కొంచెం అన్నం అయిన తర్వాత అన్నం తినేసి బయటికి పోయేది ఉన్నది, మంచిర్యాలకి వెళ్ళేది ఉన్నది. నేను చెప్పినా కదా మీకు స్వెటర్ తీసుకుంటా అని, ఆ స్వెటర్ తీసుకొని వస్తా. ఇక మంచిగా గిజ్జుడు స్కూల్కి పోలే నువ్వు? ఆగా పాట పడితే డ్యాన్స్ చేయవా? నువ్వెత్తవారా లిప్సీ? నువ్వు గుడ్ గర్ల్ కదా, నువ్వే గుడ్ గర్ల్. వేయవా ఉరుకుతాను మంచిగా? ఓ మంచిగా ఎత్తవా? నువ్వెత్తవారా లిప్సీ? మంచి లిప్సీ. ఇది ఎట్లా ఉన్నది? దాని లేదు, ఇది ఇంత వెరైటీ ఉన్నది, మామూలు ఉన్నది. గడ్డం